మనుషులనేవారు సహజముగా ఏదో ఒక తప్పే గాని ఏదో ఒక పాపమే గాని చేస్తారు. కానీ చేసిన తప్పుని గ్రహించకుండా జీవితాన్ని మార్చుకోకపోతే అది తప్పు. నీవు చేస్తున్న పాపాన్ని మానుకో అని హెచ్చరించినప్పుడు చేసిన తప్పును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే సంతోషమే. దావీదు మహారాజు పరాయి పురుషుని వారితో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా నీవు పాపము చేశావు అని హెచ్చరించగా దావీదు రాజు వెంటనే తాను చేసిన పాపాన్ని బట్టి తప్పని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దావీదు మీదకి దేవుని కనికరం వచ్చింది. కయ్యను కూడా తన తమ్ముణ్ణి చంపినప్పుడు దేవుడు నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగినప్పుడు కయ్యను తాను చేసిన హత్య అనే పాపాన్ని దేవుని సన్నిధిలో నేను చేసిన పని తప్పు అని పశ్చాత్తాపడి ఒప్పుకొని ఉంటే కయ్యను మీద కూడా దేవుని కనికరం వచ్చేది. కానీ తాను చేసిన పనిని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడకపోవటం ద్వారా కయ్యని మీదకి దేవుని శాపం వచ్చింది. చూడండి, దావీదు రాజు తాను చేసిన తప్పును బట్టి గ్రహించగా దేవుని కనికరమును దేవుని దయను పొందుకున్నాడు. కానీ కయ్యను తాను చేసిన తప్పు గ్రహించకుండా గర్వించడం ద్వారా తాను చేసిన పని ఒప్పుకోకుండా పశ్చాత్తాప పడకుండా ఉండటం ద్వారా దేవుని శాపానికి గురయ్యాడు.